ఈ కీర్తన 144 అధ్యాయాన్ని ప్రభు సహాయం కోరుకుంటూ మనము ధ్యానిద్దాం. ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు. అందుకోసం పైన చిన్న అక్షరాలతో దావీదు కీర్తన అని మనం చూస్తున్నాం. ఈ కీర్తన రాస్తున్న సమయంలో దావీదు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఆయన ఈ కీర్తన రాశాడు అని చూస్తే దావీదుకి కొన్ని కష్టాలు ఉన్నాయి. ఈ కీర్తన చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకు 7-8 వచనాలు చూడండి. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపము, మహాజలముల్లో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపము. సో మహాజలముల్లాగా మనుషులు వచ్చేస్తున్నారటండి ఆయన మీదకి, శత్రువులు. అలాంటి అన్యుల చేతి నుండి నన్ను విడిపించు అని అడుగుతున్నాడు. సో ఆయన పరిస్థితి అలా ఉంది. మరి కొంతమంది శత్రువులు ఆయన్ని తరుముతున్నారు, మహాజలముల వల్లే వచ్చేస్తున్నారు. ఒక సునామీ వచ్చినప్పుడు ఎలాగైతే సముద్రం పొంగి మీదకు వస్తూ ఉంటుందో అలాగా మనుషులు ఆయన మీదకి లేచి వచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వు తప్పించవా అని అడుగుతూ అలాంటి సమయంలోనండి ఈ కీర్తన రాస్తున్నాడు. ఇంకా మళ్ళీ అలా కొంచెం కిందకి వెళితే 11వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. నన్ను తప్పింపుము, అన్యుల చేతి నుండి నన్ను విడిపింపము, వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధంతో కూడి ఉన్నది. వట్టి మాట్లాడడం, అబద్ధంతో కూడి ఉండడం అంటే అన్యాయంగా ఆయన్ని అబద్ధాలాడి తన జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి వాళ్ళు ఆయన్ని తరుముతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్ని కష్టాలు గుండా ఉన్నప్పుడు దావీదు ఒక విశ్వాసిగా ఎలా స్పందించాడు అని చూస్తే దావీదు దేవుని గురించి అర్థం చేసుకున్నాడు. ఆ సమయంలో ఈ కష్టాల నుంచి ఒక్కసారి పైకి చూశాడనమాట. ఆ దేవుని గురించి అర్థం చేసుకుంటున్నాడు. అది 7వ వచనంలో పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపు. సో దేవుడు ఎక్కడున్నట్టు? పైన ఉన్నట్టు. సో అందుకోసం ఈ కష్టాల నుంచి ఒక్కసారి ఇలా పైకి చూశాడు. దేవా పైనుండి నీ చేయి చాచి నన్ను ఒకసారి రక్షించిన ఆయన ఈ పరిస్థితిలో అని చెప్పి ఆ దేవుని గురించి అర్థం చేసుకున్నాడు అన్నమాట. నిజంగా దేవుని గురించి ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఇన్ని కష్టాల్లో కూడా మంచి మాట అన్నాడండి. ఆ మాట ఏంటంటే 15వ వచనంలో ఉంటుంది చూడండి, 15th verse. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. బా ఎంత మంచి మాట అన్నాడు చూడండి. అసలు ఇన్ని కష్టాల్లో సాధారణంగా మనుషులు ఏమంటారంటే, ఏంటండి ఈ జీవితం, నా అంత దరిద్రమైన జీవితం ఇంకోటి ఏం ఉండదండి అని చెప్పి మన జీవితాన్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. అలాంటి కష్టాల సమయంలో వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు, నాది ఎదో బతుకండి, కుక్క బతుకండి, అదండి ఇదండి అని చెప్పి మనం తిట్టుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు దావీదు, ఇన్ని కష్టాల్లో నాది అసలైన ధన్యమైన జీవితం. ఎందుకయ్యా అంత ధన్యమైన జీవితం అని అంటే, నా జీవితంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నా జీవితం చాలా ధన్యమైంది, నాకు దేవుడు ఉన్నాడు నా జీవితంలో అని చెప్పి అలాంటి కష్ట సమయంలో ప్రభువుని గురించి ఒక 7 అద్భుతమైన విషయాలు అర్థం చేసుకున్నాడు. ఆ 7 విషయాలు ఏంటో మనం ధ్యానించి మనం ఆరాధనలోకి ముందుకు వెళ్దాం. సో పరిస్థితి అర్థమైంది కదండి. ఇన్ని కష్టాల్లో కూడా దావీదుకు ఉన్నాయి కష్టాలు. మనకి ఎన్ని కష్టాలు ఉంటాయో అంతకన్నా ఎక్కువ కష్టాలు దావీదుకు ఉన్నాయి. కానీ అలాంటప్పుడు ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఎటువైపు చూశాడు? పైకి చూశాడు, దేవుని వైపు ఒకసారి చూశాడు అన్నమాట. చూసి అంటాడు, దేవాని ఈ చేయి చాపి నన్ను రక్షించిన ఆయన, నా జీవితం ఎంత ధన్యమంటే నా జీవితంలో నువ్వున్నావు నాకు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నా జీవితం ధన్యమైంది నాయన, నేను కష్టాలు బట్టి కృంగిపోను, నాది ధన్యమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. సో ఇలాంటి కష్టాల్లో కూడా విడిపించగల సమర్థుడు నువ్వు అని చెప్పి దేవుని గురించి అర్థం చేసుకున్నాడు. మనం కూడానండి మన జీవితంలో సంతోషం ఎప్పుడు ఉంటుందంటే, ధన్యమైన జీవితం నాది అని ఎప్పుడంటామంటే మన దేవుని గురించి మనం అర్థం చేసుకోవాలి. దావీదు భక్తుడు ఇక్కడ 7 విషయాలు చెప్తున్నాడు దేవుని గురించి. మొట్టమొదటిది మనం చూద్దాం. దేవుని గురించి ఆయన ఏమంటున్నాడు?
మొదటి వచనం చూడండి. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడిన గాక. దేవుడిని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే మొట్టమొదటి మాట అంటున్నాడు, దేవుడు నాకు ఎవరో తెలుసా? ఆశ్రయ దుర్గం. చెప్పండి మాట. దేవుడు ఎవరైనా ఆశ్రయ దుర్గం. సో ప్రభుని మనం స్తుతించేటప్పుడు ప్రభుని ఏమన్నానంటే, దేవా నువ్వు నా ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, అందుబడి నీకెన్నో స్తోత్రాలు. వెంటనే మీరు అనొచ్చు, ఆశ్రయ దుర్గము అంటే ఏంటండి అని అంటే, మన భాషలో చెప్పాలంటే ఒక ఇల్లు అన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఇల్లు ఉందనుకోండి. చూడండి, మనం రోజంతా బయట తిరిగాం, ఉద్యోగం కానీ కాలేజ్ కానీ లేకపోతే ఎన్నో పనులు కానీ తిరిగాం, ఊర్లు వెళ్ళాం. కానీ సాయంత్రానికి ఇంటికి చేరిపోయాం అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? అమ్మయ్య ఇంటికి వచ్చేసాంరా బాబు. ఇంటికి వచ్చేసామంటే దాని అర్థం ఏంటంటే అదొక గొప్ప ధైర్యం. మన ఇల్లుది, ఇక్కడ నాకు క్షేమం ఉంది, ఇక్కడ నాకు సంతోషం ఉంది. నిజానికి ప్రభువులో జీవించటం ఇంటికి వచ్చేసిన జీవితమే. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం వెళ్ళిపోయాడు. తండ్రికి బయటన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఏదో సంతోషం ఉందనుకుంటే వెళ్ళిపోయాడు. ఏమి సాధించాడు? కొంతకాలమే ఆ సుఖాలు పాపాలు ఎంజాయ్ చేశాడు. ఒక స్థితికి వచ్చినప్పటికీ తనకు తినడానికి కూడా ఏమీ లేదన్నమాట. పందుల పొట్టు కూడా తినడానికి దొరకలేదన్నమాట. బుద్ధి వచ్చింది. అలాంటప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చి అంటాడు, నా తండ్రి అంట పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు తినడానికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అంటాడు. సో తండ్రికి బయటన దూరంగా ఉండటం ఆకలి, కానీ తండ్రి దగ్గర సమృద్ధి. తండ్రికి బయటన పందులు, కానీ తండ్రి దగ్గర గొప్ప విందు. తండ్రి బయటన ఒక పనోళ్ళ పనిచేస్తున్నాడు, కానీ తండ్రి దగ్గర ఒక కుమారుడంత గౌరవం ఉంది. అర్థమైందా మీకు? సో ఆ తప్పిపోయిన కుమారుడు పరుగు పరుగున మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చేసాడండి. నిజానికి రక్షింపబడ్డం అంటే అర్థం ఏంటంటే, ప్రభువుని నమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, ఊరు మీద ఎక్కడో తిరుగుతున్న మనం తిరిగి మన ఇంటికి మనము వచ్చేయడం అన్నమాట. ప్రభు దగ్గర మనకు ఆశ్రయం, ఆయనలో ఉన్నాం, ఆయనే మన ఆశ్రయ దుర్గం. ప్రభువా నన్ను రక్షించి నీలో నన్ను చేర్చుకున్నావు నాయనా, అందుబడి నీకు స్తోత్రాలు. కీర్తన 91లో ఆయనే నా ఆశ్రయము అని అంటూ ఉంటాడనమాట. ఆశ్రయం అంటే ఏంటో, ఆశ్రయ దుర్గం అంటే ఏంటో వివరించే కీర్తన 91. ఆడన్నాడు కీర్తనకారుడు, నీ రెక్కల కింద నాకెంతో ఆశ్రయం అంటున్నాడు అనమాట. ఆయన అంటే ప్రభులో ఉండటం ఎంత శ్రేష్టం అంటే, కోడి రెక్కల కింద తన బిడ్డలను ఎలాగైతే కాస్తుందో, దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. దెర్ ఇస్ నో సేఫర్ ప్లేస్ దాన్ లివింగ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని రెక్కల కింద జీవించడం కన్నా శ్రేష్టమైన క్షేమకరమైన ప్రదేశం ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. ప్రభు మనల్ని రక్షించుకొని ఆయనలో మనల్ని చేర్చుకున్నాడు. అందును బట్టే మనం ప్రభుని ఎంతో స్తుతులు చెల్లించాలండి. ఆయనే మన ఆశ్రయ దుర్గం. చెప్పండి అన్నమాట, ఆయనే మనకేంటి? ఆశ్రయ దుర్గం. ఈ మాటని మనం కొంచెం స్టడీ చేయడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఆయన ఈ కీర్తన 91 అని అన్నాను కదా, ఆ వచనం కూడా ఒకసారి చూద్దాం. కీర్తన 91 అధ్యాయము. మీరు అనొచ్చు, ఈ ఐడియాస్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఒక ఆశ్రయం అంటే ఒక ఇల్లని, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి అంటే, చూడండి మీరే చూదురు. కీర్తన 91 2వ వచనం చూడండి ఏమని రాస్తుందో. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. సో ఆయనే నాకేంటి? ఆశ్రయం అన్నమాట వచ్చింది. ఇదే 91వ కీర్తనలో ఆ ఆశ్రయం అంటే ఏంటి అని చెప్పి కొంచెం అలా కిందకి వెళ్తే 9వ వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నావు. సో ఆశ్రయం అంటే ఒక నివాస స్థలం. నేను ఇందాక అన్నాను కదా, ఇంటికి వచ్చేసినట్టే. నివాస స్థలం అంటే ఏంటి? నివసించే స్థలం. ఓకే, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, శాంతి నివాస్ అని పెట్టాడు పేరు బయటన. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మేము నివసిస్తాం అని చెప్పడానికి పేరు పెట్టాడు అనమాట, శాంతి నివాస్. అలా రకరకాలు పెడతా ఉంటాం. నివాస్ అంటే అర్థం ఏంటంటే నివసించే స్థలం. ఆశ్రయం అంటే మనము ఆయనలో ఏం చేస్తున్నామండి? నివసిస్తున్నాం. ఓకే, సో
ఎప్పుడైతే ఆయనలో నివసిస్తున్నామో ఎంత క్షేమమో 3వ వచనం నుంచి మనం చూస్తున్నాం చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను వీడు. సో బయటన వేటగాడు ఉన్నాడు, సాతానుగాడు. వాడు ఉరుల నుంచి మనల్ని ఆయన కాపాడుతున్నాడు, మనం ఆయనలో ఉన్నాం కాబట్టి. బయట ఇంకేమున్నాయంటే నాశనకరమైన తెగుళ్ళు ఉన్నాయి. అవి రాకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. ఇంకా చూస్తే 4వ వచనం, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు రెక్కల క్రిందే ఏముందట? ఆశ్రయం. ఇంకా చూడండి, ఆయన సత్యము $7 ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయు రోగమునకైనను నీవు భయపడు. చూడు, బయటనేమో భయాలు ఉన్నాయి, బయటనేమో బాణాలు ఉన్నాయి, బయటనేమో తెగుళ్ళు ఉన్నాయి, బయటన రోగాలు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయంట. 7వ వచనం చివరి అంటున్నాడు చూడండి, కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అంటే బయటనే ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి. సో ప్రభు బయటన క్షేమం లేదు, ప్రభులోనే నిజమైన క్షేమము. సో ప్రభులో జీవించడం ఇంటికి వచ్చేసే జీవితం అన్నమాట. ఓకే, సో ఒక యుద్ధం జరుగుతుందట. యుద్ధం జరుగుతున్న టైంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి, తెలుసా మీకు? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే పెద్ద షిప్స్, వార్ షిప్స్. ఆ షిప్స్లోనే చిన్న చిన్న విమానాలు ఉంటాయన్నమాట. ఇవి బాంబర్స్. వాటి పని ఏంటంటే జమ్మని వెళ్ళిపోయడం, బాంబు వేసేయడం, మళ్ళీ టైం అయినప్పటికీ ఓడలోకి వచ్చేయడం. అవి ల్యాండింగ్ కూడా ఓడ మీద ల్యాండ్ అవుతాయి, ఓడ మీద రన్వే ఉంటుంది అనమాట. ఒకసారి నేను విరాట్ షిప్ ఎక్కాను. విరాట్ షిప్ మీద డైరెక్ట్గా రన్వే ఉంటుంది. అసలు భలే ఉంటుంది అనమాట. అంత స్పీడ్ మీద వచ్చింది కూడా జమ్మని అక్కడికి వచ్చి రన్వే మీద అయిపోతే బ్రేకులు పడకపోతే మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టైం పడతా ఉంటుంది, భలే ఉంటుంది అది. అలాగంటే ఒక వార్షిప్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. అందులో ఎన్నో 100 విమానాలు ఉన్నాయి. 99 విమానాలు వచ్చేసాయంటండి, కానీ ఒకటి మాత్రం రాలేదట. అది ఇంకా ఆకాశం మీద ఏం చేస్తుంది? తిరుగుతుంది. రావాల్సింది ఇంకా రాలేదు, కొంచెం దూరంగా ఉంది. ఈ లోపల చీకటి అయిపోతుంది. చీకటి అయిపోతే అసలే యుద్ధ సమయం. చీకటి అయిన తర్వాత ఓడలో లైట్లు ఉంచకూడదు, లైట్లన్నీ ఆపేయాలి. ఎందుకు? లైట్లు వేస్తే శత్రువు విమానానికి తెలిసిపోయి ఏం చేస్తుంది? దాని మీద బాంబు వేస్తుంది. కాబట్టి లైట్లు ఆపేయండి అని అన్నారు. మొత్తం చీకటి. ఎప్పుడైతే చీకటి అయిపోయిందో పైన ఉన్న విమానానికి వచ్చింది, కానీ ల్యాండ్ అవ్వడానికి దానికి రన్వే కనిపించట్లేదు. ఎక్కడ ల్యాండ్ అవుద్ది కనిపించకపోతే? తిరుగుతుందంట. ఎక్కువసేపు తిరిగితే దానికి ఒక ప్రమాదం ఉంది. ఏంటి? దాంట్లో ఉన్న ఫ్యూల్ అయిపోద్ది, దాంట్లో ఉన్న పెట్రోల్ అయిపోద్ది, పడిపోద్ది. అది ఇంకా ప్రమాదం. తిరుగుతుందంట. ఈ లోపల కెప్టెన్ ఒక ఆయన అన్నాడు, కెప్టెన్ ఒక ఆజ్ఞ ఇచ్చాడంట. ఏమైతే అయింది, ఒకసారి లైట్లు వేయండి అని అన్నాడట. లైట్లు వేసేటప్పటికి తిరుగుతున్న విమానం జమ్మని ఇంటికి వచ్చేసినట్టుగా, ఒక పక్షి ఎలాగైతే గూటికి వచ్చేస్తుందో అలాగ జమ్మని వచ్చేసి ల్యాండ్ అయిపోయిందంట. సో నిజానికండి ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, ఈ చీకటి లోకంలో దేవుడెవరో తెలియక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మానవులకండి, నా ఇల్లేది, నాకు నిజంగా శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నట్టుగా ఎగురుతున్న ఈ మానవుల్ని ప్రేమించి ఈ లోకానికి వెలుగ్గా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, ఆ వెలుగుని ఎప్పుడైతే ఆశ్రయించామో, అమ్మయ్య ఇంటికి వచ్చేసాను రా అనంత ధైర్యం ప్రభులో మనకు దొరుకుతుందండి. ఆయనే మన నిజమైన ఆశ్రయం. ప్రభులోకి రావడం, ఇంటికి వచ్చేయడం అన్నమాట. సో ఈ శ్రేష్టమైన పాఠాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేద్దాం? స్తుతులు చెల్లిద్దాం. దేవా, నువ్వే నాకు ఏంటండి? ఆశ్రయ దుర్గం. మన కీర్తన 144వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో మొట్టమొదటి పాఠం మనం నేర్చుకున్నాం, ఆయనే మన ఆశ్రయ దుర్గం అని. రెండో పాఠం మనం చూద్దాం. మొదటి వచనం చదువుతున్నాను, Psalm 144. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. సో రెండోది, ప్రభు మనకేంటంటే మనల్ని ఆత్మీయ పోరాటం కొరకు సిద్ధపరిచే దేవుడైన, ఆత్మీయ పోరాటం కొరకు ఆయన ఏం చేస్తాడు? మనల్ని సిద్ధపరుస్తాడు.
ఏమండి, మీరు నమ్మకపోయినా ఒక సత్యం ఏంటంటే, మనం ఈ లోకంలో ఒక యుద్ధ భూమిలో ఉన్నాం. ఎందులో ఉన్నాం? యుద్ధ భూమిలో. మనం అనుకుంటున్నాం లైఫ్, ఒక ఆయన అన్నాడు లైఫ్ ఈజ్ బెడ్ ఆఫ్ రోజెస్ అని అన్నాడు అనమాట. బెడ్ ఆఫ్ రోజెస్ అంటే పూలబాట అన్నాడు. కాదు, బైబిల్ చెప్పే సత్యం ఏంటో తెలుసా? ఇది పూలబాట కాదు, ఇది ఒక యుద్ధ భూమి. ఇట్స్ అ బ్యాటిల్ గ్రౌండ్. మనకున్న శత్రువులు ఎవరు చెప్పండి? 3 ప్రధాన శత్రువులు. ఎవరు? ఒకటి సైతాన్ గడు, నో డౌట్. సాతానే మన ప్రధాన శత్రువు. రెండోది లోకం మన భక్తిగా ఉండనివ్వకుండా లోకం ప్రభావితం ఎక్కువ ఉంటుంది అన్నమాట. మూడోది ప్రధాన శత్రువు మన సొంత శరీరమే మన శత్రువు. భక్తిగా జీవితం అంటుకుంటాం, శరీరం అంటుంది నో 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 నో, ఎలా జీవిస్తావు, ఎన్ని పాపాలు నువ్వు చేసేవాడువి, ఎంత సుఖపెట్టేవాడు నన్ను, నువ్వు ఎలా వదిలేస్తావు అని చెప్పి ఒక పక్క నుంచి సొంత శరీరమే మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? పోరాడుతాడు. సో మన శత్రువులు ఎవరెవరు చెప్పండి? సాతాను, లోకం, మన శరీరం. ఓకే, ఇప్పుడు ఇలాంటి పోరాటాన్ని మనం ఎదుర్కోవాలన్నా జయించాలన్నా మనకు యుద్ధం రాదు. కాబట్టి మనకెవరు కావాలంటే నేర్పించేవాడు కావాలి. యుద్ధం ఎలా చేయాలో నేర్పించేవాడు కావాలి. ఇప్పుడు ప్రతి ఆటగాడికి కూడా కోచ్ ఉంటాడు కదా. కోచ్ పని ఏంటంటే, కోచ్ ఇప్పుడు చూడండి, క్రికెట్ టీం ఉందనుకోండి, క్రికెట్ టీంలో ఎవరుంటారు? కోచ్ ఉంటారు. ఓకే, ఫుట్బాల్ టీం ఉన్న కోచ్ ఉంటారు. ఈ ఒలింపిక్స్కి వెళ్ళారనమాట, వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఎవరుంటారు? కోచ్. ఆ కోచ్ పని ఏంటంటే నేర్పిస్తాడు అనమాట. స్ట్రాటజీ నేర్పిస్తాడు. ఇదిగో ఒకసారి మాకు చిన్నప్పుడు క్రికెట్ టీం ఉండేదన్నమాట. మాకు ఒక కోచ్ ఉండేవాడు. 8th క్లాస్ 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ చెప్పాను. అవతల టీం వాడు యార్కర్ బాల్స్ వేసేవాడు అనమాట. అంటే బౌలింగ్ వేసినప్పుడు కరెక్ట్గా కాల్ మీదకి వేసేవాడు అనమాట. అందరూ అవుట్ అయిపోయేవారు. ఆ బాల్ అవతలడు ఆ బాల్ వేస్తాడు. అప్పుడు మాకు నేర్పించాడు, అలాంటి బాల్ వచ్చినప్పుడు మీరు ఒకటే పని చేయలేడు, ఒక్క స్టెప్ వెనక్కేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా బ్యాట్కి అందుతుంది, అప్పుడు కొట్టచ్చు అని చెప్పి కోచ్ మాకు ఆ బాల్స్ ఎలా కొట్టాలో ఏం చేసేవాడు? నేర్పించేవాడు అనమాట. ఈ లోకంలో ఈ యుద్ధం ఉందని ప్రభుకు తెలుసు. కానీ ప్రభు ఆయన మన జీవితానికి ఒక కోచ్లా ఉండి మన వ్రేళ్లకు ఆయన ఏమి నేర్పిస్తాడట? పోరాటం నేర్పిస్తాడు. శత్రు శోధన బలంగా వస్తుందా, నువ్వు చేయాల్సింది ఇది అని చెప్పి స్పెసిఫిక్గా చాలా క్లియర్గా ప్రభు మనకు నేర్పిస్తాడు. నేను బ్రదర్, మీకు ఎప్పుడైనా ప్రభు నేర్పించాడు, మీరు నన్నే ప్రశ్న వేశారనుకోండి, నాకు దేవుడు నేర్పించిన ఒక చిన్న లెసన్ ఏంటో మీకు చెప్తాను. అంటే నా వ్రేళ్లకు దేవుడు ఎలా పోరాటాలని నేర్పిస్తున్నాడు. ఓకే, ఒకసారి కొన్ని కష్టాలు జీవితంలోకి వచ్చాయి. అలాంటప్పుడు ఎంత కృంగుదల వచ్చేసిందంటే ఇంకా భక్తి వేస్ట్, ఇంకా దేవుడు వద్దు, నా లోకంలోకి వెళ్ళిపోతాను, అలాంటి మైండ్ వచ్చేసేది అనమాట. మరి అలాంటప్పుడు సాతాను చాలా బలంగా పనిచేసేవాడు అనమాట. నువ్వు సేవ చేయొద్దు, నీకేంటి సంతోషం వచ్చింది, ఇలాంటి భయాలు తీసుకొచ్చేసేవాడు. అలాంటప్పుడు ప్రభు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయము 7-8 వచనాలు. 1 పేతురు 5వ అధ్యాయం. ఆయన మీ గురించి ఎన్నో చదువుతున్నారు మీరు? 7వ వచనం అండి. 1 పేతురు 5:7. అయితే ఆల్రెడీ చదవండి అమ్మా. 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదుగుచూ తిరుగుచు. ఈ 2 వచనాలు జాగ్రత్తగా ఆలోచించండి. 7వ వచనంలో ఒక విషయం చెప్పాడు, 8వ వచనంలో ఒక విషయం చెప్పాడు. ఆ రెండింటికి కనెక్షన్ ఏంటండి అని మీరు అడిగితే ఇప్పుడు చెప్తాను. 8వ వచనంలో ఎవరున్నారు? 8వ వచనంలో 8వ వచనం అపవాది. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగు. సో 8వ వచనంలో మనకి క్లియర్గా కనిపించింది ఎవరి కోసం రాయబడి ఉంది? అపవాది, డెవిల్ కోసం కదండి. వాడు ఎలా తిరుగుతున్నాడట? పిల్లిలా కాదు, గర్జించు సింహంలాగే తిరుగుతున్నాడు. ఎవడు దొరికితే మింగేద్దామని తిరుగుతున్నాడు. ఈ టైంలో కూడా ఆడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు.
అయితే 7వ వచనంలో ఎవరి గురించి ఉందో చెప్పండి మీరు. 8వ వచనంలో సాతాను కోసం ఉందని చెప్పారు. 7వ వచనంలో ఎవరి కోసం ఉంది? కమాన్. ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. ఇంతకీ ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. 7వ వచనం ఏమో యేసు ప్రభుని గురించి ఉంది, 8వ వచనంలో ఏమో సాతాను కోసం ఉంది. నేను అలా చదువుతున్నప్పుడు ఈ కనెక్షన్ దేవుడు ఎంతగా నాకు అర్థం చేయించాడంటే, సాతాను వస్తాడు 8వ వచనంలో, గర్జించే సింహంలాగే వస్తాడు, వచ్చి నిన్ను భక్తిలో నుంచి దేవుడి నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఒకటే, ఏంటంటే 7వ వచనంలో ఏం చేయాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. 7వ వచనంలో ఏం చేయాలి? ఆయన నా గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు, నా గురించి పట్టించుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. కాబట్టి నేను చేయాల్సింది ఏంటి? నా చింత యావత్తు కూడా ఆయన మీద వేసేయాలి. అది నా పని. నా కష్టాన్నంతటిని ఎవరికి అప్పచెప్పాలి? ప్రభువుకి అప్పచెప్పాలి. అది నా పని. ఈ లోపల 8వ వచనంలో ఎవడొచ్చేస్తాడు? సాతాను గడు వస్తాడు. ఆడొచ్చి నా మనసు పాడు చేయడానికి వస్తూ ఉంటాడు. ఇదిగో చూసావా నీకు ఎన్ని కష్టాలు, ఇదిగో నువ్వు చూసావా నీ ఎన్ని ఇబ్బందులు. అంటే నేను అనాల్సిన ఒకే ఒక మాట ఏంటో తెలుసా సాతాను గడితో? ఏంటో తెలుసా? సాతానా, నిజంగానే ఉన్నారా నా కష్టాలు? నా కష్టాలు ఉన్నాయి, కరెక్టే. కానీ నేను ఒక పని చేశాను, నా కోసం చింతిస్తున్న ఆ ప్రభుకి నేను అప్పగించేసాను, ఆయన చూసుకుంటాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నానో ఈడేమవుతాడు? గర్జించు సింహం వలలే వచ్చినాడు కుక్కలా పారిపోతాడు నా దగ్గర నుంచి. నాకు ఆ వచ్చిన ప్రభు చూపించినప్పుడు అయ్య బాబోయ్, ఇదా నా వ్రేళ్ళకి ఆయన ఏమేమి నేర్పిస్తున్నాడు? పోరాటం. వాక్యాన్ని ఉపయోగిస్తున్నాను. వాక్యాన్ని బైబిల్ ఏం రాస్తుంది తెలుసా? వాక్యం అనే ఖడ్గం. ఈ వచనాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నానో ఇంకా శత్రువు రావడం మానేసాడు అనమాట. ఆ భయాలు పోయాయి. ఎందుకంటే నా చింత యావత్ ఎవరి మీద వేసేసాను? ఆయన మీద వేసేసాను. ఇప్పటి వరకు నువ్వు బరువు మోసుకొని వచ్చావు, పెద్ద బరువు తీసుకొచ్చేసి పక్కవాడికి అప్పచెప్పేశావు. ఈ లోపల నీకు ఏమైపోయింది? ఇంకా తేలికైపోయింది. ఉన్నాయిలే బోల్డ్ అని కష్టాలు, నువ్వు ఒకటి కాదు బోల్డ్ అని ఉన్నాయి కష్టాలు. కానీ ఆ కష్టాలన్నీ ఎవరికి ఇచ్చేసాను? ఆయనకు అప్పచెప్పేశాను. ఆయన చింతిస్తున్నాడు, ఆయన చూసుకుంటున్నాడు, ఆయన పట్టించుకున్నాడు. ఆయనకు అప్పచెప్పేశాను కాబట్టి ఇంకా నేను దాని గురించి వరి అవసరం లేదు. ఇంక ఇదేమంటాడు? ఎన్ని కష్టాలు చూపించినా వెంటనే అంటాను ఆయనకి ఇచ్చాను రా, ఆయన చూసుకుంటున్నాడు రా. ఇంకా ఆడేం చేయలేండి, నన్ను ఓడిపోయాడు అక్కడే. అదండి. సో వాక్యాన్ని అందుకోసం మనం వినాలి, వాక్యాన్ని అందుకోసం అలా జాగ్రత్తగా ధ్యానించాలి. అప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మన వ్రేళ్ళకు ఆయన పోరాటాన్ని నేర్పిస్తాడు. ఆదివారం మనం మందిరంకి వచ్చి ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దేవుడు మన చేతికి ఏది ఇచ్చి పంపిస్తాడు తెలుసా? వాక్యం అనే ఖడ్గాన్ని చేతికి ఇచ్చి పంపిస్తాడు. ఈ వారం అంతా నీకు ఎన్నో పోరాటాలు వస్తాయి, అయితే ఈ కత్తి పట్టుకో, ఈ వాక్యం అనే ఖడ్గం పట్టుకొని వెళ్ళు అని చెప్పి మన చేతికి ఆ వెప్పని ఇచ్చి పంపిస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించాలి, వినాలి. మనం ఒకసారి కూర్చొని ఎక్కడో పరధ్యానం, ఇంగ్లీష్లో మాట ఉంటుంది, బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్. అంటే అర్థం ఏంటి? బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ మాత్రం అలాగా బీచ్ రోడ్డు, అలాగ అమెరికా అన్నీ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. అలా ఉండకూడదు. మనసంతా ఇక్కడే కేంద్రీకరించి శ్రద్ధగా వాక్యాన్ని వినాలన్నమాట. అప్పుడు ఆయన మన వ్రేళ్లకు పోరాటం ఎలా చేయాలో నేర్పిస్తాడన్నమాట. నాకు ఇంకో వచనం దేవుడు నేర్పించాడు, అది కూడా నాకు చాలా ఉపయోగపడింది. చూడండి, వ్రేళ్లకు పోరాటం ఎలా నేర్పిస్తాడు ప్రభు. కీర్తన 56వ అధ్యాయం 9వ వచనం, సామ్ 56:9. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుగు తిరుగుదురు. చూడండి, ఈ ఒక్క లైన్ ఆలోచించండి. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుగు. శత్రువు వచ్చాడు, సాతాను, మనల్ని శోధించడానికి. ప్రభు ఇక్కడ ఒక టెక్నిక్ మనకు నేర్పిస్తున్నాడు. ఆ శత్రువు పారిపోవాలంటే నువ్వేం చేయాలి చెప్పండి, ఆన్సర్ చెప్పండి మీరే. మనకు పోరాటం ఎలా చేయాలి నేర్పిస్తున్నాడు ప్రభు ఇక్కడ. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుగు దిగుతుంది. అంటే అర్థం ఏంటి? నువ్వు శత్రువు వచ్చాడు, చాలా శోధనలు, ఇల్లంతా అల్లకల్లం చేసి పడేస్తున్నాడు, మనశ్శాంతి లేదు, ఏంటి జీవితం, ఏంటి భక్తి, నాకు మందిరం వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు దేవుడు వద్దు, నేను వాక్యం వద్దు, నేను ప్రార్థన చేయను, ఇలాంటి మనసు తీసుకొచ్చేస్తున్నాడు. నీకు అర్థమైపోయింది, మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్న రోజే ఏం జరుగుతుందట? శత్రువు వెనుగు తిరిగి పారిపోతాడంట అంటున్నాడు కదా. నేను మొర్రపెట్టు దినమున, ఆన్ ద సేమ్ డే, అదే రోజు నా శత్రువులు
వెనుక దిగదు. సో శత్రుతో పోరాడడం అంటే ఏంటండి? సాతానుతో పోరాడడం అంటే ఏంటి? ఏమండి, ఇంకో విషయం చెప్తాను. ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి ఆయుధాలు కూడా ఏమై ఉండాలి? ఆత్మీయమైనవై ఉండాలి. అర్థమవుతుంది మీకు? ఆత్మీయమైన పోరాటం ఏదంటే వాక్యం. ఇందాక నేను చెప్పాను, ఇక్కడేమో ప్రార్థన, మొర్రపెట్టు దినుమని అంటే దేనికోసం మాట్లాడుతున్నాడు? ప్రార్థన. వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవటం, ప్రార్థన చేసుకోవటం, ఇవి ఆత్మీయ ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్. మరి శారీరక పోరాటం అంటే ఆయుధాలు ఎలాంటివి ఉంటాయి? శారీరక పోరాటం, ఫిజికల్ బ్యాటిల్స్ ఏముంటాయి? గన్నులు, దేంతో యుద్ధాలు చేస్తారు, బాంబర్స్, ఇంకేముంటాయి? జెట్ ప్లేన్స్ ఇవి ఉంటాయి కదా, బాంబర్ ప్లేన్స్, లేకపోతే ఈ రైఫిల్స్, కరాటే, నాన్చాక్, ఇవన్నీ శారీరక పోరాటాలకి కావాల్సిన వెపన్స్ అన్నమాట. కానీ ఆత్మీయ పోరాటాలకి కావాల్సిన ఆయుధాలు ప్రార్థన, వాక్యము, సహవాసము, ఇవ్వండి. సో ప్రభు మన ఆత్మీయ జీవితంలో ఆయన పోరాటాలు మనకి ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. సో ప్రభుని ఆరాధించడానికి 2 శ్రేష్టమైన పాఠాలు మనం ఇదిలో నేర్చుకున్నాం. మొదటిది ఏం నేర్చుకున్నాం? ఆయనే మనకేంటండి? ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం అంటే ఒక ఇల్లు, ఇంటికి వచ్చేసినట్టే. రెండోది ఏం నేర్చుకున్నాం? ఆయనే మనకేం నేర్పిస్తున్నాడు? పోరాటాన్ని, ఆత్మీయ జీవితంలో పోరాటాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అందుబట్టే మనం ప్రభుని స్తుతించాలి. మూడోది, ఆయన మనకు కృపానిధి. చూడండి ఎక్కడ రాస్తుందో, 2వ వచనం. ఆయన నాకు కృపానిధి. ఆ ఒక మాటని ధ్యానిద్దాం. ప్రభును మనం ఎందుకండి ఆరాధించాలి అంటే, ఆయన మన జీవితంలో ఆయన ఎలా ఉన్నాడంటే కృపానిధి. ధననిధి అంటే ఏంటి? ధననిధి ఏదైనా పెద్ద లంకి బిందె తగిలింది, దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఎన్నో వజ్రాలు, ఇప్పుడు పురాతన కాలపు వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? ధననిధి. ఓకే, కానీ ప్రభువుకి ఇక్కడ ధననిధి అని లేదు. ఏం పేరు ఉంది అక్కడ? కృపానిధి. మీరు అనొచ్చు, బ్రదర్ కృప అంటే ఏంటండి? కృపానిధి అంటే ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే, చాలా విషయం చెప్పొచ్చు, కానీ ఒక్క మాటలో ఒక కొత్త ఐడియా మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో 2 కొండలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన కొండలు. ఒకటి సీనాయి పర్వతం కదండి, మౌంట్ సీనాయి పర్వతం అంటాం. రెండోది సియోను కొండ. చెప్పండి, సియోను. ఓకే, సీనాయి పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో మనకు కనపడుతుంది. సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొచ్చినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఎవడు కూడా దగ్గర రావడానికి వీల్లేదు. గో మోషే, కొండ చుట్టూ ఒక మేరను ఏర్పాటు చేయి, అంటే ఒక ఫెన్స్ని ఏర్పాటు చేయి. ఎవడన్నా లోపలికి వచ్చాడు, ఒక పశువు ఏదన్నా లోపలికి వచ్చింది చచ్చిపోతాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, మనిషి పాపాత్ముడైన మనిషి నా దగ్గరకు వచ్చాడా నాశనం అయిపోతాడు. గెట్ అవుట్, స్టే అవుట్ సైడ్ అని చెప్పి ఫెన్స్ బయటే ఉండాలి అని అంటున్నాడు అనమాట. అది సీనాయి పర్వతం దగ్గర ప్రభు నేర్పిస్తుంది. ఆయన పరిశుద్ధుడు, మనిషి పాపాత్ముడైన మనిషి ఆయన దగ్గర రావడానికి కూడా అర్హత లేదన్నమాట. అది సీనాయి పర్వతం నేర్పిస్తుంది అనమాట. అది మనకు ఎక్కడ కనపడుతుందండి అంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో. తీయొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. 2 కొండ గురించి చెప్పాను. ఏంటా కొండ? సియోను కొండ. సియోను కొండ స్పెషల్ ఏంటండి అని అంటే, అక్కడ ఒకళ్ళు దిగొచ్చారు, యేసు ప్రభు దిగొచ్చినప్పుడు మనుషులందరూ వచ్చి ఆయన చుట్టూ కూర్చున్నారన్నమాట. కూర్చొని ఈ మనుషులే, ఆ శిష్యులే, అలాంటి పాపాత్ములే ఆయన రొమ్మున అనుకుంటున్నారు. యోహాన్ ఎక్కడున్నాడట? యేసు ప్రభు రొమ్మున అనుకుంటున్నాడు. ఇంకోటి తెలుసా, అదే ప్రభు సీనాయి పర్వతం మీద దిగాడు ఒకరోజు. సీనాయి పర్వతం మీద దిగినప్పుడు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వలేదు. అర్థమైంది మీకు? అదే ప్రభు సియోను కొండ మీద దిగినప్పుడు పాపులైన అదే మనుషుల్ని దగ్గరికి రాణిస్తున్నాడు. ప్రభు ఈ లోకానికి సియోను కొండ మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? యోహాను 1:14 ఏమంటాడు తెలుసా? ఆయన మన మధ్య ఎలా నివసించాడు అనుకుంటున్నారు? కృపా సత్య ఆ ఒక్క మాటకు అర్థం ఏంటో తెలుసా? పాపాత్ముడైన నన్ను ఆయన దగ్గరగా రాణిస్తున్నాడే, అదే గొప్ప కృప. యూ డోంట్ డిజర్వ్ టు ఈవెన్ కమ్ క్లోజర్ టు గాడ్.
ప్రభు దగ్గర రావడం కూడా అర్హత లేదన్నమాట. అలాంటిది నిన్ను నన్ను ఆయన రొమ్మును ఆనుకొని ఆయన దగ్గరకు వచ్చి తండ్రి అని పిలిచి ఆ భాగ్యాన్ని ఇచ్చాడే, అదే ఆయన యొక్క కృప. ఏ అర్హత లేని నన్ను నిన్ను ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలము అనిపించుకునే అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అది ఆయన యొక్క కృప. అర్థమవుతుంది మీకు? సీయోను కొండ దగ్గర చూపించాడు. నిజానికి ఒక పాపి నా దగ్గర రావడం కూడా అర్హత లేదు, స్టే అవుట్ సైడ్ అన్నాడు కదా. అదే ప్రభు సీయోను కొండలో ఆయన చూపిస్తుంది ఏంటంటే ఆయన దగ్గరగా రానిస్తున్నాడు అనమాట. మనం అనాల్సింది, పాపి అయిన నన్ను నీ బిడ్డగా నన్ను స్వీకరించావు నాయన, ఎంత కృప చూపించావు తండ్రి అని చెప్పి నన్ను క్షమించినందుకు, నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నందుకు, అట్టి కృప నువ్వు నాకు చూపించినందుకే నీకెన్నో వందనాలని చెప్పి ప్రభువుని ఆ రీతిగా మన స్తుతులు చెల్లించాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గ్రేస్ అన్న మాటని, కృప అంటే తెలుగు, ఇంగ్లీష్లో ఏమంటాం? గ్రేస్ అంటాం కదా. గ్రేస్ అన్న మాటకి యొక్క నిర్వచనాన్ని చెప్తాను. GRACE కదా. గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్. అంటే క్రీస్తు ఖర్చు పెట్టుట ద్వారా మనము అనుభవిస్తున్న సంపద. చెప్పండి, యేసుక్రీస్తు ఖర్చు పెట్టుట ద్వారా మనము అనుభవిస్తున్న సంపద, అదే కృప. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని హోటల్కి తీసుకెళ్ళారు, అదేంటంటే 5 స్టార్ హోటల్, అన్నీ చాలా ఖరీదే. బాబు ఇడ్లీ ఎంత అంటే జస్ట్ 1000 రూపీస్. బాబు ఉట్టుపుని టీ తీసుకురారా బాబు, టీ ఎంత అంటే జస్ట్ 600 రూపీస్. ఏం తాగుతామండి? తాగం. అయితే పక్కన ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు, ఏమంటే అవేం ఆలోచించకండి, నేను కదా ఖర్చు పెట్టేది, మీరు తాగండి, ఏం కావాలంటే తాగండి అని అన్నారు, తినండి అని అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం? ఇంకా దీని గురించి మనం ఆలోచించాం. ఆయన ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మనం ఉచితంగా సంతోషంగా ప్రతిదీ ఏం చేస్తాం? ఆర్డర్ ఇచ్చుకొని తింటాం. కృప అంటే ఏంటో తెలుసా? ప్రభు ఖర్చు పెట్టాడు, ఆయన వెల చెల్లించాడు, మన పాపాల కోసం ఆయన ప్రాణము పెట్టాడు, మన శిక్ష అంతా ఆయన భరించి మనల్ని పవిత్రులుగా చేసి దేవునికి మనకి ఆ అన్యోన్యతను తీసుకొచ్చాడు. దేవునిలో మనం అనుభవిస్తున్న ఒక సంపద. ఇంతకీ ఏంటండి ఆ సంపద అంటే, కృపచేత మన పాపాలని క్షమించాడు, కృపచేత మనల్ని ఆయన అనేక విషయాలు ఉన్నాయండి. కృపచేత మీకు చూపించిన కొన్ని వచనాలు మనం అనుభవిస్తున్న సంపద నేను ఇంతకుముందు చెప్పాను. ఓకే, నాతో పాటు చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కృపచేత ఆయన ఏమి ఇచ్చాడు ఇక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. కృపచేత రక్షింపబడ్డారు, అది మీ వల్ల కలిగేది కాదు, అది దేవుని యొక్క వరమే. కృపచేత రక్షించాడట ప్రభు మనల్ని. ఆ రక్షణ అన్నది మీ వల్ల కలిగేది కాదు, దేవుడు నీకు అనుగ్రహించిన వరం. సో కృపచేత రక్షణ. అపోస్తుల కార్యములు 18:27 అక్కడ కృపచేత మనకేమిచ్చాడు చూడండి. అపోస్తుల కార్యములు 18:27. అపోస్తుల కార్యములు 18:27. కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేసి చూసారా? కృపచేత డాష్ ఏంటి? డాష్ మీరు ఫిల్ చేయాలి. కృపచేత ఏమి ఇచ్చాడట? విశ్వాసాన్ని ఇచ్చాడు. ఇందాకేం చూసాం ఎఫెసీ 2:8 కృపచేత రక్షించాడు, ఇక్కడేమో కృపచేత విశ్వాసాన్ని అనుగ్రహించాడు. సో ఈ దినం మనం యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినాం, ఆయన దేవుడు, ఆయన రక్షకుడని విశ్వాసం ఇస్తున్నామంటే కృపచేత దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప విశ్వాసం అది. అర్థమవుతుంది మీకు? సో ఇంకా కృపచేత ఇంకేంటండి మనకిస్తున్నాడు అంటే, కృపచేత 2వ దశలోనికే 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2 Thessalonians 2:16-17. కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ. ఇక్కడ చెప్పండి, కృపచేత ఏమిచ్చాడు? మామూలు ఆదరణ కాదట. ఆ ఆదరణ ఎవరు మన దగ్గర నుంచి తీసివేయలేరు. నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ, మన భవిష్యత్తు క్షేమమే, నేను ఇక్కడ మరణించిన ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాను అని గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. సో కృపచేత రక్షించాడు, కృపచేత విశ్వాసాన్ని ఇచ్చాడు, కృపచేత నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ ఆయనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మరి కష్టాలు వస్తే పరిస్థితి ఏంటండి అని అంటే 2 కొరింథీ 12:9 అందరికీ తెలిసిన వచనం. 2 కొరింథీ 12:9.
నా కృప నీకు చాలును. ఆ మాట చూసారా, నా కృప నీకు చాలును అంటే చాలిన కృప ఇస్తున్నాడు. దేనికోసం ఇచ్చాడు? అక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, దేవా నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది నాయన, అది భరించలేకపోతున్నాను నాయన అంటే ప్రభు అంటున్నాడు, నీ క్షేమం కోసమే నువ్వు హెచ్చిపోకుండా నిమిత్తం ఆ ముళ్ళను పెట్టాను, అయితే అది తట్టుకోవడానికి నేను శక్తినిస్తాను అని చెప్పి నా కృప నీకు చాలు. సో శ్రమలు తట్టుకోవడానికి కూడా ఆయన మనకేమిస్తున్నాడు? కృపనిస్తున్నాడు. ఇదండి ప్రభు ఇచ్చే కృప. తిమోతితో అంటాడు 2 తిమోతి 2:1 యేసుక్రీస్తునందున్న కృప చేత బలవంతుడు కమ్ము తిమోతి, నువ్వు బలహీనుడివే కానీ దేవుడిచ్చే కృప ఎంత గొప్పదంటే నువ్వు బలహీనుడివే కానీ నిన్ను బలపరుస్తుంది. సో కృప చేత మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. సో ఇవన్నీ కూడా కృప ద్వారా దేవుడు చేసిన ఎన్నో మేళ్ళు. నేను ఒక బుక్ రాశాను 365 అని ఒక బుక్, మేము మీకు కొత్త సంవత్సరం అందరికీ ఇచ్చాం. అందులో కృప ద్వారా ప్రభు చేసే మేళ్ళు ఏంటండి అని 30 విషయాలు రాసాం. మీరు చదువుకోండి. సో మనకు అంటే ప్రభు ఖర్చు పెట్టడం ద్వారా నాకు కలిగిన మేలేంటి? గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్ అంటున్నాం. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా నాకేం కలిగింది? కృపా సమృద్ధి గల దేవుడు అంటున్నాం. ఏంటి ఆ కృప ద్వారా నాకేమి ఇచ్చాడు? ఇప్పుడు చూడండి, కమలా పండు తింటాం, ఆరెంజ్ తింటాం, యాపిల్ ఎలా తింటాం, ఆరెంజ్ ఎలా తింటాం? యాపిల్ ఇస్తే కొరుక్కొని తినేస్తాం, లేకపోతే కట్ చేసుకొని తినేస్తాం. మరి ఆరెంజ్ ఇస్తే తన తీసేసి పైన తీసేసి ఆమె తినేస్తాం, ఏం చేస్తాం? వాటికి చక్కగా ఏముంటాయి? తొనలు ఉంటాయి. ఒక్కొక్క తొన తీసుకొని తింటాం. అలాగే కృపకి ఎన్నో తొనలు ఉన్నాయి. కృపచేత రక్షించుకున్నాడు, కృపచేత విశ్వాసాన్ని ఇచ్చాడు, కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ ఇచ్చాడు, ఇంకా కృపచేత మళ్ళీ బలపరుస్తున్నాడు, కృపచేత శ్రమలు తట్టుకోవడానికి కావలసిన కృపను చాలైన కృపనిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా తొనలన్నమాట. సో ఆ రీతిగా ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుంటే ఆ కృపను బట్టే మనం దేవుని స్తుతులు చెల్లిస్తాం. కృప గురించి బైబిల్లో ఎంత విలువైన పదాలు వాడారంటే ఎఫెసీలో అంటాడు, ఇది కృపా మహదైశ్వర్యం అంటాడు. ఏమంటాడు? కృపా మహదైశ్వర్యం. అంటే కృప అంటే ఏంటది? మనకొక ఐశ్వర్యం. మన దృష్టిలో ఐశ్వర్యం, లోకం దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏంటి? డబ్బు, ధనము, బంగారము, కార్లు, ఈ చెత్త చెదారం అంతా, రేగు డబ్బాలు, ఇవే పెద్ద ఐశ్వర్యం. అవి ఎలా వదిలేయాలి? ఇవన్నీ అంతేనా? కానీ అవి కాదు ప్రభు మనకిచ్చిన ఐశ్వర్యం. శ్రేష్టమైన నిత్యమైన ఐశ్వర్యం కృప మహదైశ్వర్యం. కృపే గొప్ప ఐశ్వర్యంగా మనకు అనుగ్రహించండి. అందుకోసం ఒక్క మాటలో చెప్పండి, ఆయన కృపానిధి. చెప్పండి. అందుకోసం మనం ప్రభుని కృపానిధిగా మనం ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. 4వ శ్రేష్టమైన విషయం మనం చూద్దాం. ఆయన మనల్ని కాపాడే దేవుడు. చూడండి 2వ వచనం, ఆయన నా కృపానిధి, చూడండి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించేవాడు, నా కేడము, నేను ఆశ్రయించాడు. ఇక్కడ 3 పదాలు వాడారు: కోట, దుర్గము, కేడెము. చెప్పండి, కోట, దుర్గము, కేడెము. ఈ కోట, దుర్గము, కేడెము అన్నవండి రాజులు వాళ్ళని కాపాడుకోవడానికి వాడుకునేవి అనమాట. కోటలో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు. కోటలో ఎందుకు ఉంటాడు? కోట ఎలా ఉంటుంది? కోట అని మనకు తెలిసి కోట గోడ అంటాం. అంటే ఏంటి? ఎత్తైన గోడలు అనమాట, బలమైన గోడలు. ఎరుకో చుట్టూ ఏమున్నదట? కోట గోడ. ఓకే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు కదండి. ఆ కోట గోడ ఏం చేస్తుందంటే ఒక రాజును కాపాడుతుంది. ఇంకా ఒక దుర్గం అంటే ఒక గుహ అన్నమాట. దుర్గము అన్న మాటకు అర్థం ఒక గుహ. దావీదు సౌలు నుంచి తప్పించుకోవడానికి ఎందులో దాక్కున్నాడు? అదులా మన గుహలో దాక్కున్నాడు అనమాట. ఒక గుహ ఆయన కాపాడుతుంది. ఇంకోటి ఏమన్నాడు? కేడెం అంటే ఏంటో తెలుసా? డాలు. యుద్ధం చేసేటప్పుడు ఒక చేతిలో ఏమో ఖడ్గం ఉంటుంది, ఇంకో చేతిలో డాలు ఉంటుంది. ఖడ్గంతో ఏమో పోరాడతాడు, డాలుతో ఏం చేస్తాడు? శత్రువు అటాక్ చేస్తూ ఉంటే బాణం జమ్మని వచ్చేస్తుందండి. ఏం చేస్తాడు? కత్తితో టింగ్ అంటాడు? లేదే. ఏం చేస్తాడు? డాల్ని అడ్డంగా పెడతాడు అనమాట. అది వచ్చి టక్కమని దీన్ని గుచ్చుకుంటుంది. జావెలిన్ ఇసురుతారు. ఒక జావెలిన్ అంటే తెలుసు కదా మీకు, జమ్మని ఇసురుతారు అనమాట. ఇప్పుడు దావీదుని
చంపడానికి సౌలు ఏమి తీసిరాడు? ఈటు ఉందన్నమాట. నీరజ్ చోప్రా ఇప్పుడు ఇస్తున్నాడు కానీ సౌలు అప్పుడు ఇసిరాడు కదండి. ఇసిరాడు ఇప్పుడు కసక్కమని వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటి వచ్చేస్తున్నాయి అనుకోండి, ఎలా తప్పించుకోవాలి? ఈ డాల్ అంటే ఎంత బలమైంది, బరువు అయిందంటే బళ్ళెం కాదు కదా, ఏది వచ్చినా కూడా అడ్డంగా కాపాడుతుంది అనమాట. దావీదు అలాంటి పరికరాలని దేవునికి పోలుస్తూ, దేవా నువ్వు నా జీవితానికి ఎలా ఉన్నావంటే కోట్లా ఉన్నావు, ఒక కేడెంలా ఉన్నావు, ఒక దుర్గంలా ఉన్నావు తండ్రి. నువ్వు నాయన నన్ను అసలు కాపాడేది. నిజానికి మళ్ళీ కాపాడేది ఎవరు చెప్పండి? దేవుడే. బయటన కుక్కను కడతాం, రాత్రి మళ్ళీ కుక్క మళ్ళీ కాపాడేది కాదండి. ఆ కుక్కను కాపాడాల్సింది కూడా దేవుడే మళ్ళీ కదండి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇంతవరకు క్షేమంగా బ్రతికున్నాం. ఒక్కొక్కసారి మనం దేవుడిచ్చిన కాపుదల మర్చిపోతూ ఉంటాం. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. గెహజీ అలాగే భయపడతా ఉంటే ఎలీషా ప్రార్థన చేస్తాడు, దేవా ఒక్కసారి వీటి కళ్ళు తెరవునాయి అని అంటుంటే చుట్టూ ఏమున్నాయి? అగ్ని రథాలు. మనకు కనిపించవు కానీ మన చుట్టూ కూడా దేవుడు ఏం పెట్టాడు? అగ్ని రథాలు అన్నమాట. కాపాడుతున్నాయి మనల్ని. దేవుడు కాపాడుతున్నాడు ఆయన బిడ్డల్ని. ఆయన ఇచ్చిన కాపుదలను బట్టే మన దేవుని స్తుతులు. భక్తుడు ఇలా అర్థం చేసుకున్నాడు కాబట్టి అంటున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, నా జీవితం ధన్యం అంటున్నాడు అనమాట. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోలేదు, ధన్యం ధన్యం అంటున్నాడు అనమాట. నా జీవితం నిజంగా ధన్యం. ఇప్పుడు ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? ఆయనే మన ఆశ్రయదుర్గం, ఆయనే మనకు పోరాటాన్ని నేర్పించేవాడు, ఆయనే మన కృపానిధి, ఆయనే మన కాపాడువాడు, కోట, దుర్గము, ఖేడం. కాబట్టి అలా అర్థం చేసుకున్నాడు కాబట్టి తన కష్టాన్ని ప్రభుకు చెప్పుకుంటున్నాడు. దాని తర్వాత అంతా ఒక ప్రార్థన కనపడుతుంది చూడండి. 4వ వచనంలో తను ఎంత బలహీనుడో ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ నరులు వట్టి ఊపిరిపోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు, నీడవలేనున్నవి. యెహోవా నీవు ఆకాశము వంచి దిగిరము, పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము, మెరుపు మెరిపించి వాటిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము, మహాజనములో నుండి అనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాట్లాడుచున్నది, వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. సో దేవుణ్ణి అడుగుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు, ప్రభా వచ్చి నువ్వే సహాయం చేయను. ఆయన నేను మనిషినంతే, నాకు నేనుగా పోరాడలేను అని చెప్పి నీ గురించి ఇంత ఉన్నతంగా అర్థం చేసుకున్నాను కదా నాయన, నువ్వే వచ్చి నన్ను కాపాడు. సో ప్రార్థన కూడా ఎప్పుడు వస్తుంది అంటేనండి, ప్రభువుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తాం మనం. భక్తుడు ఇప్పటివరకు ఇలా అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయనే తన ఆశ్రయ దుర్గమని, ఆయనే తన యుద్ధం నేర్పించేవాడు, కృపానిధి అని, కాపాడువాడు అని అర్థం చేసుకున్నాడు. తను ఎంత బలహీనుడో అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడిపోతున్నాడు, ఆయనకు మొరపెడుతున్నాడు. అది ఇక్కడ జరుగుతుంది. ఇంకా 5, 6, 7 విషయాలు క్లుప్తంగా మనం చూసి ముగించుకుందాం. 10వ వచనం చూడండి. మనకు విజయాన్ని ఇచ్చేది ఆయనే. చూడండి, నీవే రాజులకు విజయము దయచేవాడు. సో విజయం ఇచ్చేది ఎవరు? విజయం ఇచ్చేది దేవుడే, సక్సెస్ ఇచ్చేది ప్రభువే. సో మన జీవితంలో విజయాన్ని ఇచ్చేది దేవుడే. అదే 5వ విషయం, శ్రేష్టమైన విషయం. 6వది ఏంటంటే శత్రువుల నుంచి ఆయన కాపాడుతాడటండి. చూడండి, దుష్టుల ఖడ్గం నుంచి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. దావీదు యొక్క శత్రువులు ఎవరెవరు మనకు తెలిసి, ఒకటి సౌలు, తర్వాత అబ్షాలోము తన సొంత కొడుకే శత్రువుగా తను తరిమాడు అన్నమాట. సో దావీదుని శత్రువుల నుంచి తప్పించిన వాడు దేవుడే. దేవుడే మన లోకంలో ఉన్న శత్రువుల నుంచి ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అయితే దావీదు ఇంతగా నమ్మినోడే ప్రభుని. తన జీవితంలో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. 2వ వర్తమానంలో వినబోతున్నాం. సో దానికోసం వెయిట్ చేద్దాం. 7వది ఒకటి చెప్పిన మనం మీకు చేస్తాను, మనల్ని ఆశీర్వదించేది దేవుడే. చూడండి, ప్రభు 11వ వచనం నుంచి మనల్ని మన కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ప్రభు జస్ట్ కష్టాల నుంచి తప్పించడం మాత్రమే కాదు, మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. 11వ వచనంలో వెయిట్ 12 ఎన్నోదంటే 12 సారీ, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. సో మన యవనుల్ని దేవుడు ఏం చేస్తాడట? కుమారుల్ని ఎదిగిన మొక్కల వలె చేస్తాడు, ఉపయోగపడే మొక్కల్లా చేస్తాడు.
ఎదగని చిన్న మొక్కలు అనుకోండి, అవి ఎందుకు పనిచేయవు. కానీ మన బిడ్డల్ని ఎలా చేస్తారంటే కుమారుల్ని ఎదిగిన మొక్కల వల్లే, ఉపయోగపడే మొక్కల్లా చేస్తారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఒక నగరానికి, ఒక బిల్డింగ్కి ఎలాగైతే మూల కంబాలంటే అర్థం ఏంటంటే పిల్లర్స్. ఈ బిల్డింగ్కి ఇక్కడ 2 పిల్లర్స్ ఉన్నాయి, ఇది అవసరమా లేవా? మనకు అడ్డుకునే తీసేద్దామండి అంటే పడిపోతుంది బిల్డింగ్. వీటి మీద ఆధారపడి ఉంది బిల్డింగ్ అంతా కదండి. సో కుమార్తెలు దేవుడు ఎలా తయారు చేస్తాడంటే నగరానికి చెక్కిన మూల కమ్మములే చేస్తాడు ఆయన. అది ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ఇంకా మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉంది, అంటే సమృద్ధిస్తాడు ఆయన. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేచున్నాయి. ప్రభువు సమృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. ఎందుకు బరువులు అంత మోస్తారంటే అంత శక్తిని ఇస్తున్నాడు. మా వీధుల్లో చొరబడుట అయినను, అంటే చొరబడుట దొంగతనమైనను, ఉరుకులెత్తడంటే కంగారు మీద పరిగెట్టడం కానీ లేదు, అంటే నెమ్మది ఉందన్నమాట. వాటిలో శ్రమ గల వారి మొర వినబడిన లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రభు ఈ కష్టాల నుంచి తప్పించి వదిలేయడం మాత్రమే కాదు, ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని కూడా మన కోసం సిద్ధం చేసి ఉంచాడనమాట. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడంటే కుమారులనేమో ఎదిగిన మొక్కల వలె చేస్తాడు. నీ కుమారుల్ని, నీ బిడ్డల్ని ఎదిగిన మొక్కల వలె చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు కదా, ఆయన మీద కదా నువ్వు ఆధారపడ్డావు. ఆయన ఆశీర్వదిస్తాడు, ఎదిగిన మొక్కల వలె చేస్తాడు. నీ కుమార్తెలను దేవుడు ఎలా చేస్తాడు? నగరానికి చెక్కిన మూల కమ్మముల వలె చేస్తాడనమాట, పిల్లర్స్ అనమాట, అలా చేస్తాడు ఆయన. అంతేకాదు సమృద్ధిని, నీ కొట్లలో ఎంతో సమృద్ధిని ఇస్తాడు దేవుడు. ఎంతో ఆశీర్వాదం, ఎంతో అభివృద్ధిని ఆయన ఇస్తాడు. అభివృద్ధి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడే ఇవ్వాలి. ఆయన ఇస్తాడండి. ఇన్ని కష్టాల నుంచి తప్పించి విడిపించి అంత ఆశీర్వాదకరంగా కూడా దేవుడు మనల్ని చేస్తాడు. సో వీటన్నిటిని బట్టి మనం దేవుడిని ఏం చేయాలి చెప్పండి? మనసారా ఆయన్ని స్తుతులు చెల్లించాలి. ఏంటండి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన ఆశ్రయదుర్గము, రెండోది కమాన్ ఏంటండి? పోరాటాన్ని నేర్పే దేవుడైన, 3 కృపానిధి, 4 కాపాడేవాడు, 5 మనకు విజయాన్ని ఇచ్చేవాడు, 6 శత్రువుల నుంచి తప్పించేవాడు, 7 మనల్ని ఆశీర్వదించేవాడు. అయితే ఈ 15వ వచనంలో చాలా కీలకమైన ఒక విషయం ఏంటంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే అర్థం ఏంటి? తమకు దేవుడుగా గల, తమకు అంటే అర్థం ఏంటి? ఆయనకి వారికి ఒక వ్యక్తిగత సంబంధం ఉందన్నమాట. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? నాకు దేవుని గురించి తెలుసా, లేకపోతే ఆయనకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందా లేదా? ఒకవేళ లేదనుకోండి, ఆయన గురించి తెలుసు కానండి, వ్యక్తిగతంగా నాకు ఆ సంబంధం లేదు అంటే ప్రభువుని అడగాల, ప్రభువా నా పాపాలు క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకో తండ్రి, నాకు నీకు వ్యక్తిగత సంబంధం నాకు కావాలి నాయన అని చెప్పి ఎప్పుడైతే ప్రభువుని అలాగ అడుగుతామో వ్యక్తిగత సంబంధాన్ని ఇస్తాడు. కాదు, ధన్యమైన జీవితాన్ని ప్రభు మనకి ఇస్తాడనమాట. దయచేసి మోకరించండి.